ఇంకా మీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎస్ కాబట్టి ఏ చంద్రబాబు పార్టీ గారు అయినా మళ్ళీ కూడా వస్తాను మీ ఎవరైనా దగ్గరికి. కూడా ఎస్ చంద్రబాబు ఐఏఎస్ గారు మళ్ళీ అధికారులని, వస్తాను మీ దగ్గరికి. ఐపీఎస్ మనతో అధికారులని పాటు స్వాగతించారు. ఈ డాక్టర్ ఏ సతీష్ గారు ఆల్ ఇండియా సర్వీసెస్లోనే రైల్వేస్ డిపార్ట్మెంట్కు అతను పనిచేస్తున్నారు. అదేవిధంగా మోటివేషనల్ స్పీకర్గా లక్షలాది మంది యువకులను మోటివేట్ చేయడానికి ముందుకొచ్చారు. డాక్టర్ సతీష్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ అండ్ హ్యాపీ సంక్రాంతి. సతీష్ గారు, బాబూస్ ఆర్ బికమ్ ఏ పొలిటికల్ బాసెస్. హౌ వీ కెన్, అంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి మార్పు పొందొచ్చు మనం? అంటే ఇప్పుడు బ్యూరోక్రాట్స్ మ్యాక్సిమంగా వాళ్ళు పొలిటికల్ బాసెస్ కావాలని అనుకుంటున్నారు. దానికి తాజా ఎగ్జాంపుల్ బీఆర్ఎస్, అంటే టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆవిర్భవించలేదు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖకు 3 ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులనే ప్రధాన నేతలుగా కేసీఆర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. తోటా చంద్రశేఖర్ గారు, అతను ఐఏఎస్ అధికారిగా మహారాష్ట్రలో క్యాడర్కి చెందినటువంటి తోటా చంద్రశేఖర్ గారు, రావెల కిషోర్ గారు ఐఆర్ఎస్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నో సేవలు అందించారు. జీఎంసీ బాలయోగి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేశారు. ఓఎస్డీగా పనిచేసినాక అతను వచ్చి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి మంత్రిగా అయ్యారు. తర్వాత పార్టీ చేంజ్ అయ్యారు. ఆ పార్టీలో కూడా ఇమ్ముడుకోలేదు, ఇప్పుడు కొత్త పార్టీలోకి వచ్చారు. పార్థసారథి గారు, ఆయన కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ చెందినటువంటి అధికారి. 3 ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులతోని బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వెలిసింది. అంటే బ్యూరోక్రాట్ బాబూస్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ యాజ్ ఏ పొలిటికల్ బాసెస్. ఎలాంటి సెనారియో ఉంటుంది సార్? అంటే ఇప్పుడు బ్యూరోక్రాట్స్ పొలిటిక్స్ అంటే బేసికల్గా అంటే కొంత సిమిలారిటీ ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళని నార్త్ సౌత్ పోల్స్ని చూస్తానండి. రీజన్ ఏంటంటేనంటే బ్యూరోక్రాట్స్ వచ్చినటువంటి ఎంట్రీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళ ట్రైనింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే వాళ్ళ సర్వీస్లో ఉన్న 30 years ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్స్ కానివ్వండి, ఇదంతా ఒక స్టైల్లో ఉంటుంది. సో పొలిటీషియన్స్ వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటేనంటే జనరల్గా వాళ్ళ గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసే విధానం కానీ, లేకపోతే వాళ్ళు అవేర్నెస్ ఇచ్చి చేసే విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క మోటివ్స్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి మిగతా స్కిల్ సెట్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. స్కిల్ సెట్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ద ఓన్లీ సిమిలారిటీ ఈజ్ సార్, వీళ్ళు గవర్నమెంట్లో వర్క్ చేశారు కాబట్టి, ఒక 30-35 years వర్క్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ సిస్టమ్కి ఉపయోగపడుతుందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఫస్ట్. సో రెండో పాయింట్ ఏంటంటే, అంటే బ్యూరోక్రాట్స్ పొలిటికల్ సిస్టంలో ఇమ్మడగలరా లేకపోతే అవసరమా అన్న క్వశ్చన్ మీరు వేస్తే, అందులో అందరూ ఇమ్మడలేరు. అంటే ఏ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు పొలిటికల్ సిస్టంలోకి రావాలి, వస్తే సక్సెస్ అవుతారు. ఎవరు వస్తే సక్సెస్ అవ్వరు అన్నది ఒక పాయింట్ మనం సపరేట్గా దాన్ని చూడాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ యొక్క పొలిటికల్ సిస్టంలోకి ఎవరైతే మనకు వస్తున్నారో వాళ్ళు ఏ సర్వీస్ నుంచి వస్తున్నారు, ఏ ఏజ్లో వస్తున్నారు, ఏ మోటివ్తో వస్తున్నారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పాస్ట్ హిస్టరీ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న, అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా వాళ్ళ సోషల్ సర్వీస్ ఇంతకుముందు చేసినటువంటి హిస్టరీ కానీ, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకుంటే తప్ప, ఎందుకంటే ఇండియాలో బ్యూరోక్రాట్స్ ఎవరైతే వచ్చారో సక్సెస్ఫుల్ పీపుల్ చాలా తక్కువ అండి. ఇక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు అయ్యారు అంటే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్, అక్కడ ఉన్న లిటరసీ రేట్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరే ఉండొచ్చు, పక్కన పెట్టండి. సో ఆ రీజన్స్ని కానీ మనం మాట్లాడుకున్నట్లయితే, అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, బ్యూరోక్రసీ సిస్టమ్ అనేది ఎందుకు ఎమ్మెల్యేరు లేకపోతే ఎవరు ఎమ్మెల్యేరు అంటే ఆ పెరిగిన వాతావరణం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆఫీసర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక ఆఫీసర్ అనుకోండి, ఎప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకోవడం సిస్టమ్ ఉండదండి ఇక్కడ. ఇట్స్ వన్ వే. సో జనరల్గా ఆ పెరిగి నేచర్ ఆఫ్ విధానం అలా ఉంటుంది. మీరు రూల్స్, సో గవర్నమెంట్ పాలసీ మేక్ చేస్తండి పొలిటీషియన్స్, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసేది బ్యూరోక్రాట్స్. సో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాకు ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు ఇంకేం పట్టించుకోడాడు, వాడికి ఉన్నటువంటి ఆ స్కిల్ ఏదైతే ఉంటుందో, రూల్ ఏదైతే ఉందో ఆ విధంగా చేస్తాడు అంతే. అంటే బ్యూరోక్రాట్స్ ఎట్లా ఏం చేస్తారంటే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. పాలసీ మేకర్స్ అవ్వగలరా అన్నది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. వీళ్ళు ప్రజలను మెప్పించగలరా అన్నది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మాస్ పొలిటికల్ లీడర్స్ ఎట్లా అయ్యారంటే, అంటే స్టేట్ డెవలప్ అయ్యిందా, దేశం ముందుకు వెళ్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అండి అది. అలా వెళ్తే జీడిపిని, లేకపోతే 40 సంవత్సరాల క్రితం చైనాకి, లేకపోతే మనకి, లేకపోతే వియత్నాం, పక్కన ఉన్న ఏషియన్ కంట్రీస్కి, సింగపూర్, మలేషియా, ఖత్తర్, వీటిలన్నింటిలో ఉన్నటువంటి మన జీడిపి కానీ, కరెన్సీ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కరెన్సీ జీడిపి తీసుకున్నట్లయితే పొలిటికల్గా సిస్టంలో పాలసీస్ ఇంకోటి ఫెయిల్ అయినట్టే. అది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మనం ఫెయిల్ అయినట్టే. సో కాకపోతే వాళ్ళు మాస్ లీడర్స్ వాళ్ళు. అంటే ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిస్టంలోకి ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండాలన్నది వేరే క్వశ్చన్, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ ఏంటి అన్నది వేరే క్వశ్చన్. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలోకి ఇప్పుడున్న బ్యూరోక్రాట్స్ ఇమ్మడగలరా, సక్సెస్ అవ్వగలుగుతున్నారు, అదే ఆలోచించాలి. ఎలా ఉండాలనేది ఇప్పుడు నేను చెప్పట్లా, అది దట్ ఇస్ ఎ సపరేట్ టాపిక్ అది. సో ఇప్పుడు ఏంటంటేనంటే, ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిస్టంలోకి ఎప్పుడైతే మీకు ఇమ్మడాలనుకుంటారో, ఒకటి ఏంటంటేనంటే బేసికల్గా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో తెలియకుండానే ఒక రకమైనటువంటి ఇగో అనేది ప్రతి వ్యక్తికి ఉంటుందండి, అందరికీ ఉంటుంది.
నాకు ఉంటుంది, లేకపోతే ఇంకొక ఆఫీసర్కైనా ఎవరికైనా ఉంటుందండి. సో ఇగో అనేది ఒకటి ఉంటుందంటే, ఇంకొకటి ఏంటంటే జనరల్గా సో మాకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అంటే బ్యూరోక్రాట్స్కి ఎక్స్పీరియన్స్ ఉండడం వేరు. బట్ పబ్లిక్ని చైతన్యపరచాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఆ స్కిల్ మా దగ్గర ఉండదండి. పబ్లిక్ ఇప్పుడు మిమ్మల్ని చైతన్యపరచాలి, పబ్లిక్ని చైతన్యపరచాలంటే ఆ స్కిల్ ఉండకపోవచ్చు. ఇంటలెక్చువల్ ఈజ్ డిఫరెంట్, సర్వీస్ ఈజ్ డిఫరెంట్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంటలెక్చువల్స్ సర్వీస్ చేయగలరా, అందరూ చేయగలరా అంటే చెప్పలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తానండి. చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చి 25, 26, 27 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఎందుకే నువ్వు గవర్నమెంట్ సర్వీస్లోకి వద్దాం అనుకుంటున్నామని అడుగుతాను. అడిగితే ఏం చెప్తాడు రీసెంట్ అతను, సార్ నాకు సర్వీస్ అంటే ఇష్టం, దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను, లేకపోతే పబ్లిక్కి సేవ చేయాలనుకుంటున్నాను, అందుకు వద్దాం అనుకుంటున్నాను అంటాడు. ద ఫస్ట్ క్వశ్చన్ దట్ జనరల్గా మేము అడిగేది ఏంటంటే, అయితే 25 సంవత్సరాలు నువ్వేం చేసావు, నువ్వు 20 సంవత్సరాలు నువ్వేం చేసావని అడిగితే, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి చేయలేదు. డబ్బులు ఉంటేనే సర్వీసా? మదర్ తెరీసా దగ్గర నుంచి మోస్ట్ ఫిలాంథ్రపిస్టులు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత పెద్ద గొప్ప ఫిలాంథ్రపిస్టులు తీసుకున్నా కూడా డబ్బుతో సర్వీస్ చేయలేదండి దేశానికి, ప్రపంచానికి. వాళ్ళ టైంని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే, వాళ్ళ చైతన్యపరచడంలోనే ప్రజలకు సేవ చేశారు. 25 సంవత్సరాలు, 27, 28 సంవత్సరాలు వచ్చే వరకు నేను సర్వీస్ చేయలేదు, బట్ నాకు ఉద్యోగం ఇస్తే సర్వీస్ చేస్తానంటే కాదు. అలాగే 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి 35 సంవత్సరాలు ఉద్యోగం తప్ప మిగతా సర్వీస్ కానీ నువ్వు చేసుంటే, ఏ బ్యూరోక్రాట్ అయినా చేసుంటే, వేరే సర్వీస్ అంటే ప్రైవేట్ లైఫ్లో సాటర్డేసో సండేసో ఇంకోటి నీకు వచ్చినటువంటి జీతానో, నీకు వచ్చినటువంటి టైంలో, నీకు ఉన్నటువంటి ఎనర్జీనో కానీ నువ్వు వాడి కొంత సర్వీస్ 35 సంవత్సరాలు కానీ నువ్వు చేసుంటే ఈ స్కిల్ సెట్ నీకు వస్తుంది. కాబట్టి అప్పుడు నువ్వు పాలిటిక్స్లోకి వస్తే నువ్వు సర్వే అవ్వగలవు తప్ప, అదే కాకుండా నేను 25 సంవత్సరాలు సర్వీస్లో రాకముందు నేనేం చేయలేదు. సర్వీస్లోకి వచ్చిన తర్వాత నేను జాబ్ మాత్రమే చేశాను. జాబ్లో నేను షీల్డ్స్ తీసుకున్నాను, నేషనల్ అవార్డు తీసుకున్నాను, మినిస్టర్ అవార్డు తీసుకున్నాను, ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను. మాత్రాన్నే నేను పాలిటిక్స్లోకి వచ్చి నేను పబ్లిక్లోకి వచ్చి పొలిటికల్గా సర్వీస్ చేస్తాను అంటే డెఫినెట్గా ఆ స్కిల్ సెట్ ఉండదండి. ఐఎమ్ నాట్, నేను వాళ్ళు తక్కువ చేసి లేదా ఇంకోటి మాట్లాడేది. అలా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కానీ పొలిటికల్ సిస్టంలోకి వస్తే డెఫినెట్గా దేశానికి చాలా మంచిది. బట్ అందరూ అవ్వదు. చంద్రవర్ధన్ గారు, అంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారు సక్సెస్ మోడల్గా నిలుస్తారు, జయప్రకాష్ నారాయణ గారు మిడ్ సెగ్మెంట్గా నిలుస్తారు. మరి కొంతమంది అధికారులు సక్సెస్ తంత్రాన్ని ఎట్లా సాధించగలిగారు, కొంతమంది ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు? ఒకటండి, మన మిత్రులు చెప్పినట్టు విధంగా మాజీ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ విషయం మీద వారు చెప్పారు, వాళ్ళు దే మే నాట్ బి ఏబుల్ టు డెలివర్. బట్ ఏదైనా బట్టి వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఇస్, are there any prescribed qualifications for a successful politician? ఒక సక్సెస్ఫుల్ గా ఎదిగిన పాలిటిషియన్ కి ఎక్కడ కూడా ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ లేవు. సమయం బట్టి, సందర్భాలను బట్టి లీడర్షిప్ అక్కడ ఎమర్జ్ అవుతుంది. రాజశేఖర్ రెడ్డి ఆ పరిస్థితుల్లో అక్కడ ఎమర్జ్ అయ్యారు. ఫిడెల్ కాస్ట్రో ఏ రకంగా సిచ్యువేషన్ లో వారు ఎదిగారు, లెనిన్ ఏ రకంగా పరిస్థితులు, మావో అండ్ లెనిన్ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక పర్టిక్యులర్ సూటబుల్ లీడర్షిప్ ఆవిర్భవిస్తుంది. అదే రీతిలో నేను అనుకుంటా వారు చెప్పారు కాబట్టి వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేసేయడానికి ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఖచ్చితంగా ఆ సర్కమ్స్టెన్సెస్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళకి కావాల్సిన మైండ్ సెట్ ని వాళ్ళు డెవలప్ చేసుకుని, ఇంత ఉదాహరణ ఏంటి, మన కేజ్రీవాల్ చూసాం. అండ్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రాఫ్టీ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అనొచ్చు కొద్దిమేర వరకు. మరి ఆయన కమ్యూనికేషన్ స్కిల్ లేదా, ఈస్ బీన్ ప్రామిసింగ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ విచ్ పొలిటీషియన్స్ డు. పొలిటీషియన్స్ కు వాళ్ళకు పరిధులు లేవు, ఏది పడితే అది వాళ్ళ హామీలు ఇవ్వడం జరుగుతుంది. అది కేజ్రీవాల్ గారు సక్సెస్ఫుల్ గా ఇవాళ ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రజలకు అందించారు. ఢిల్లీలో మాట గెలిచారు, మరి అదే రీతిలో పంజాబ్ లో గెలిచారు. ఆ తర్వాత ఏమైంది, ఆ విషయాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అది వేరే విషయం. ఏదైనప్పటికీ ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ అయినా కూడా, ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ వాళ్ళకున్న అనుభవంతో ఇదే రాజకీయ నాయకులు వాళ్ళు నిత్యము చూస్తుంటారు. వాళ్ళతో అవినాభావ సంబంధాలు ఉంటాయి. వాళ్ళతో పరిపాలన అంశాల్లో వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్షన్ జరుగుతుంటుంది ఈ పొలిటీషియన్స్ తో. కాబట్టి ఆ పొలిటీషియన్ యొక్క మైండ్ సెట్ సులభంగా అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఆయన వాళ్ళంతా కుచిలంతా వీళ్ళకు ఉండకపోవచ్చు, రాజకీయ నాయకుల కుచిలను వాళ్ళ యొక్క పొలిటికల్ క్రాఫ్టినెస్ వీళ్ళకి అంత వేగంగా రాకపోవచ్చు. కానీ కమిటీ నేను అనుకుంటా ఒక అంశం అంటారు, ఎప్పుడు అంటారు, కుర్చీ సికాయకి. సో నేను అనుకుంటా ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత దానికి కావాల్సిన నైపుణ్యము, దానికి సీక్రెట్స్ ఆఫ్ ద ట్రేడ్, అదేవిధంగా ఎలా మెస్సుకోవాలి అవన్నీ కూడా కుర్చీ నేర్పుతుంది. ఆ తర్వాత వాళ్లకున్న సుదీర్ఘమైన అనుభవాన్ని అనుకోండి, ఆ రాజకీయ అనుభవం అనేది క్రమేపీ అవకాశం వస్తూనే వస్తుంది. ఎలాంటి అనుభవం లేకుండా, రాజకీయ అనుభవం లేకుండా రాజకీయ నిష్ణాతులు కావాలంటే ఎలా అవుతారు? కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు మెరుగైన సేవలు అందించే విధంగా అవకాశం ఉంటుంది.
వాళ్ళు ఇంత విచ్చలవిడిగా, ఇప్పుడు రాజకీయ నాయకులు సహజంగా దుర్దృష్టి వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఎలాంటి హద్దులు లేకుండా ఏది పడితే అది మాట్లాడతారు. ఏ రకమైన మనం చూసాం. దానికి ఇవాళ రాజకీయ నాయకత్వం అంతా బయటపడిపోయింది, సిస్టమ్ అంతా బయటపడిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక నూతన ఒరవడితో, నూతన ఆలోచనతో, మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పోటీ తత్వంలో ఎదుర్కొని వాళ్ళు సఫలీకృతమై 30-35 ఏళ్ల పాటు వారు సేవ అందించారు. కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన ఎంతైనా ఆవశ్యకత ఉంది. ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు జరిగే ఛాలెంజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఫ్రీ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏది పడితే ఇచ్చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దీన్ని చాటుచక్యంగా అమలు చేసే వాళ్ళు అధికారులే ఉంటారు. కాబట్టి అలాంటి అధికారులని పాలసీ ఇంప్లిమెంటేషన్ లో తీసుకొస్తే, పాలసీ ప్లానింగ్ లో తీసుకొస్తే, పాలసీ ప్రిపరేషన్ లో తీసుకొస్తే ఖచ్చితంగా ఐ థింక్ ఇట్ బి మోర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఎస్. డాక్టర్ సతీష్ గారు, మనం తోట చంద్రశేఖర్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అంటే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ బాధ్యులుగా వ్యవహరిస్తున్న తోట చంద్రశేఖర్ గారు మహారాష్ట్రలో సక్సెస్ఫుల్ IAS ఆఫీసర్. 2008లో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభిస్తున్నప్పుడు చిరంజీవి గారి ఐడియాలజీ సిద్ధాంతాలను ఆకర్షించి 2009లోనే అతను ప్రజారాజ్యం పార్టీ గుంటూరు లోక్సభ నుండి కాంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 2004లో ఏలూరు లోక్సభ నుండి, 2019లో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ జనసేన పార్టీ నుండి. అంటే చాలా షార్ట్ పీరియడ్లో 3-4 పొలిటికల్ పార్టీలు చేంజ్ అయినా కానీ అక్కడ ఉన్నటువంటి సర్వీస్ను ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుందని అనుకోవచ్చా? కాదు సార్, మీరు బ్యూరోక్రాట్కి ఉన్న స్కిల్ సెట్ ఏంటి, పొలిటీషియన్కి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అసలు బేసిక్ క్వశ్చన్ ఉంటుంది. నో బిఫోర్ ఎంటరింగ్ ద పాలిటిక్స్, దెన్ వై యు ఆర్ ఆప్టింగ్ ఇట్? నో అదేనండి, అది అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, లేకపోతే కాదండి. ఇంటలెక్చువల్ ఎబిలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ది పొలిటికల్ క్వాలిఫికేషన్స్. సార్ చెప్పినట్టుగా అసలు పొలిటికల్కి రావడానికి ఉన్న క్వాలిఫికేషన్, అసలు పొలిటికల్ సిస్టమ్ అనేది సర్వీసా, బిజినెస్సా, ప్రొఫెషనా? సో క్వశ్చన్ మార్క్. నువ్వు సర్వీస్ అనుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, జీతం ఎందుకు? అంటే యూ కెన్ సర్వ్ మోర్ దెన్, ఒక అధికారిగా మోర్ దెన్ పొలిటిషియన్ సర్వ్ చేయొచ్చు. ప్రొఫెషన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రొఫెషనే అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ప్రొఫెషన్ అంటే క్వాలిఫికేషన్ పెట్టు, సర్వీస్ అయితే క్వాలిఫికేషన్ అవసరం లేదు, ప్రొఫెషన్ అయితే పెట్టు. సరే, బిజినెస్ పొలిటికల్ సిస్టమ్ సార్ చెప్పినట్టుగా మొత్తం అంతా స్పాయిల్ అయ్యింది, బ్యూరోక్రాట్స్ వచ్చినట్లయితే డెఫినెట్గా బాగుంటుంది. కానీ అసలు బ్యూరోక్రాట్స్ పొలిటికల్గా వాళ్ళు గెలవడానికి అవకాశం ఉన్నటువంటి అట్మాస్ఫియర్ పొలిటికల్ సిస్టమ్ ఇప్పుడు ఉందా అంటే లేదు. సార్, నాకు జాబ్ ఇస్తే నేను చేయగలను, ఎమ్మెల్యే ఇస్తే, ఎంపీ ఇస్తే నేను చేయగలను ఇంటలెక్చువల్ని. అసలు నేను ఎమ్మెల్యే అవ్వడానికి సరిపడా స్కిల్ సెట్ నా దగ్గర లేదు. ఇప్పుడున్నటువంటి పొల్యూటెడ్ పొలిటికల్ సిస్టంలో ఒక బ్యూరోక్రాట్ ఆఫీసర్ వచ్చి ఎట్లాగా చేయగలడు, చేసే పరిస్థితి ఇప్పుడు ఉందా? ఇప్పుడు మీరు చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఓడిపోయారని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు, లేకపోతే మిగతా ఎగ్జాంపుల్స్ మీరే చెప్తూ వస్తున్నారు. వాళ్ళ ఓడిపోవడానికి గల రీజన్స్ ఏంటి అంటే వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్, స్కిల్ సెట్ డిఫరెంట్. ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే పబ్లిక్లో ఉన్న లిటరసీ ఎంత అండి? 60% జనాలు కూడా ఇప్పటికి 30-35 మంది జనాలు సంతకం పెట్టడం రాదు కదా. ఇప్పుడున్న పొలిటీషియన్ వెళ్ళి నేను ఫ్రీగా ఇస్తానంటే నేను ఓటేస్తాడు. ఇప్పుడు నేను ఒకసారి, ఇప్పుడు పబ్లిక్ మైండ్ సెట్ ఏంటి, పబ్లిక్ యాటిట్యూడ్ ఏంటి, ఆ యాటిట్యూడ్కి నేను సెట్ అవ్వగలనా? నేను అబద్ధం చెప్తానా, లేకపోతే నిజం చెప్పాలా, లేకపోతే జనాలు చైతన్యపరుస్తానా ఏంటి అన్నది పక్కన పెట్టండి. ఆ రకమైనటువంటి గ్యాప్ ఉందండి, ఆ గ్యాప్ ఉంది. సరే, వీళ్ళు గవర్నమెంట్ని బాగా రన్ చేయగలం, బ్యూరోక్రాట్స్ అంటాం. బ్యూరోక్రాట్స్ని గవర్నమెంట్ని రన్ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్ 100 మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇండియాలో మీరు తీసుకున్నట్లయితే 5,000 IAS ఆఫీసర్లు, 7,000 మంది IPS ఆఫీసర్లు, మొత్తం 50,000 మంది వరకు మీకు ఆఫీసర్లు ఉన్నారండి. గ్రూప్ ఏ, గ్రూప్ బి. పొలిటీషియన్స్ 50,000 మంది ఉన్నారు. 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని 1 లక్ష నుంచి 2 లక్షల మంది ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రటిక్ సిస్టమ్ పిల్లర్స్ కింద రన్ చేస్తున్నాయి. అంటే పొలిటికల్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, బ్యూరోక్రసీ డిఫరెంట్. రెండిట్లని మీరు కలపాలని మీరు వీళ్ళ అవసరం వీళ్ళకి ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నారు కదా. గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్లో వాళ్ళని వాడుకోండి. ఇప్పుడు బయట నుంచి రిటైర్ అయింది, ఇప్పుడు నిజంగా సర్వీస్ చేయాలి అనుకుంటే 20 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత రావడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు డూ ద సర్వీస్ టు ద పబ్లిక్, 20 years చేసిన తర్వాత నాకు సర్వీస్ మోటివ్ ఉన్నట్లయితే నేను 20 ఏళ్ళు అయిన తర్వాత వాలంటీర్ తీసుకుని పెన్షన్ తీసుకుని వచ్చి సార్ నేను పాలిటిక్స్లో రావచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లు సంపాదించిన కెపాసిటీ ఉండి ఇప్పుడు ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చాడైనా. అంతే తప్ప 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు పాత్ర లేవని చెప్పి వచ్చిన సినిమా యాక్టర్లు 100 మంది ఉన్నారు. అంతే కదండి. అంటే నేను అనేది ఏంటంటేనంటే నిజంగా సర్వీస్ ఉద్దేశం ఉన్న బ్యూరోక్రాట్ ఆఫీసర్స్ చాలా చాలా తక్కువ మంది ఉంటారు. నాకు నాలెడ్జ్ ఉంది, నాకు తెలివి ఉంది, నేను ఇంటలెక్చువల్ని, నేను ఈ పాలసీని బాగా ఇంప్లిమెంట్ చేయగలను,
కాదు. నేను ఇప్పుడు మహాత్మా గాంధీని గొప్ప వ్యక్తిని మనం ఎందుకంటాం తెలుసండి, మనుషులు నేను చంపలేదు కదా, జనాలను చైతన్యపరిచాడు. ఈ రోజున RRR సినిమాలో ఉన్న ఆ సాంగ్కి అవార్డు ఎందుకు వస్తుంది? ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాట వల్ల ఏమన్నాడు, సినిమాలో ఉన్న చరణం అంటే జనాలను చంపడం వల్ల, నరుక్కోవడం వల్ల మీకు ఉపయోగం లేదు, పాట చైతన్యం చేసిందని చెప్పాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, అలాగ చైతన్యపరిచి జనాల్లో మార్పు తీసుకొస్తే ఒక బ్యూరోక్రాట్ వెళ్ళి ఎవరైనా సరే వెళ్ళి మార్పు తీసుకొస్తే అప్పుడు పొలిటికల్గా అప్పుడు స్పేస్ దొరుకుద్ది బ్యూరోక్రాట్స్కి. అంతే తప్ప నేను రన్ చేయగలను షో అని చెప్పి వెళ్తే మీకు పొలిటికల్గా ప్లేస్ దొరకదు. ఎలా దొరుకుతుందో చెప్పండి, మీరే చెప్పండి. చంద్రబాబు గారు, అంటే మనకు గ్రేట్ ఎగ్జాంపుల్గా తీసుకునేటటువంటి 2 కేస్ స్టడీస్ అనేటువంటి మన ముందున్నాయి. ఒకటి, విజయ్ రామారావు గారు సిబిఐ డైరెక్టర్గా పనిచేసి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి గెలుపొందారు కర్తాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి. రీసెంట్లీ ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి రాజ్యసభ సీటు తీసుకొని రాజ్యసభలో కూర్చున్నారు. తదనంతరం అతను గవర్నర్గాను ఎక్కడో వెళ్ళారు. ఎలా చూడాలి? ఎందుకంటే ఒక సిబిఐ డైరెక్టర్ పెద్ద పోస్టా, ఎమ్మెల్యే సీట్ అనేది పెద్ద పోస్టా? సర్వీస్ చేయాలంటేనంటే జాతీయ స్థాయిలో సిబిఐ డైరెక్టర్గా ఈ కెన్ క్రియేట్ మిరాకిల్స్. అక్కడ చేసినాక మళ్ళీ ఒక ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడడం అనేటటువంటిది ఎలాంటి రాజకీయ వ్యవస్థది? ఒకటండి, ఏది గొప్ప తక్కువ అని అది ఆ ఉద్దేశంతో ఆ దృష్టితో చూడకూడదు. ఎందుకంటే ఈచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇట్స్ ఓన్ రోల్. ఎమ్మెల్యే ఆయన వృత్తిరీత్యా ఆయన ఏం చేసే ధర్మం అది వేరే, అదేవిధంగా బ్యూరోక్రాట్ నిర్వహించే బాధ్యతలు అది వేరే. రెండిట్లకు పొత్తు లేదు. ఏదైనప్పటికీ అందులో వాట్ ఈస్ అట్ ద బాటమ్ లైన్ ఈజ్ సర్వీస్. మంచి పరిపాలన అందిస్తున్నామా లేదా, ఎలాంటి పరిపాలన ఇస్తున్నామా లేదా అని ముఖ్యం. అది నాట్ ఇవన్నీ తక్కువ అది ఎక్కువ అనేది అనటం అది భావ్యం కాదు. ఏదైనప్పటికీ ఎందుకంటే ఇక్కడ రామారావు గారు చాలా మటుకు ఐ వాజ్ అన్ ఆఫీసర్, ఆయన హయాంలో నేను వారు మంత్రిగా పనిచేసినప్పుడు చూశాను. ఆయన ప్రవర్తన శైలి వాజ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అండి. చాలా ఆదర్శంగా ఉండేది. విజయరామారావు గారు వారు బీయింగ్ అన్ ఎక్స్ సిబిఐ డైరెక్టర్, అదేవిధంగా మాజీ పోలీస్ కమిషనర్ అండ్ డీజీపీగా చేశారు కాబట్టి ద వే యూస్ టు డీల్ విత్ ద పబ్లిక్, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ తో. ఒక మాజీ బ్యూరోక్రాట్ వచ్చి మినిస్టర్ అయితే అక్కడ సమన్వయం బిట్వీన్ ద పొలిటికల్ లీడర్షిప్ అండ్ ది బ్యూరోక్రసీ సునాయాసంగా సాగుతుంది. ఎందుకంటే వాళ్ళతో ఇంకా వాళ్ళతో ఆయనతో ఇంకా అవినాభావ సంబంధం ఉంటుంది. లేకపోతే పర్సనల్ ర్యాపో విత్ ఇట్. అండ్ విజయరామ కేసులో మేము చూసాం ద వే హీ యూస్ టు గెట్ థింగ్స్ డన్. అధికారులను కన్విన్స్ చేసేవారు. అధికారులు కూడా ఆయనకు యాక్సెస్, ఆయన వేరే రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పిందే వేదం అంటారు, పబ్బం కట్టుకొని వెళ్ళిపోతారు ఏదో రకంగా. కానీ ఈ బ్యూరోక్రాట్ ఉంటే ఆయన అన్ని కోణాల నుంచి ఆలోచించి అందరినీ కలుపుకుపోయే తత్వంతో పనిచేస్తారు. వాళ్ళ యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని కూడా పెద్దపీట వేసే విధంగా వారి ప్రవర్తన అలా ఉంటుందండి. సో కాబట్టి విజయరామారావు వాజ్ సక్సెస్ఫుల్, నాట్ ఓన్లీ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్, హీ వాజ్ ఆల్సో సక్సెస్ఫుల్ పొలిటీషియన్. దీనికి కారణం ఏంటంటే ఈ 2 కూడా సమపాలనలో బ్లెండ్ చేసుకొని ఆయన మంచి అడ్మినిస్ట్రేషన్ అందించారు. అక్కడ యూస్ టు వే ఈక్వలీ ది ఇంట్రెస్ట్, ద పొలిటికల్ ఇంట్రెస్ట్ ప్లస్ ద బ్యూరోక్రాటిక్ ఇంట్రెస్ట్. బ్యూరోక్రాట్స్ ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తారో ఆయన అవగాహన ఉంది. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా వాళ్ళు చాలా అన్ని త్వరగతిగా అయిపోవాలా, మాకు చెప్పిందే జరగాలి, అంకుచనే జాంతాయా, మాకు చేసిన పని చేయండి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసి నేను అనుకుంటా విజయరామారావు గారు చేశారు. అదే రీతిలో నేను అనుకుంటా బ్యూరోక్రాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీలో మాజీ బ్యూరోక్రాట్స్ చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫారెన్ సెక్రటరీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ ఫారెన్ మినిస్టర్ నౌ. అదే విధంగా మిస్టర్ సింగ్ గారు ఉన్నారు, హీ వాజ్ ఆల్సో ఫార్మర్ హోమ్ సెక్రటరీ. అదేవిధంగా హన్సుఖ్ మండియా ఉన్నారు. అదే విధంగా ఇంకా మిగతా చాలా మంది సంబంధించిన మాజీ ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇక్కడ మనకు కేంద్రంలో. మరి వాళ్ళ పనితీరు చూస్తే ఎలా ఉంది? దే ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్. అండ్ ఇప్పుడు మోడీ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛ, అదే విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయానికి కావాల్సిన వెయిటేజ్ ఇస్తుంది. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ వెల్కమ్. మరి ఈ మేరకు మన మిత్రులు చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బ్యూరోక్రాట్స్ మే నాట్ బి ఏబుల్ టు విన్ సో ఈజీలీ. నిర్మలా సీతారామన్ ఆవిడ నేరుగా పొలిటీషియన్ కాలేపోయింది, ఎందుకంటే షీ వాజ్ నాట్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ. కానీ వేరే రూట్స్ ఉన్నాయి కదా, రాజ్యసభలో తీసుకొచ్చి వాళ్ళని నామినేట్ చేసి అదే ఆ రకంగా ఈ డైరెక్ట్ ఎలక్షన్ లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇండైరెక్ట్ ఎలక్షన్ లో కూడా వాళ్ళని పెట్టి, మన జస్వంత్ సిన్హా గారు చూడండి, హీ వాజ్ అ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ బికేమ్ ది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మరి ఇదేది ఎలా జరిగింది? సో
Definitely, the bureaucrats bring more knowledge and more cutting edge knowledge అంటారు. అదేవిధంగా సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు రూపొందించేటప్పుడు వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అమలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది బ్యూరోక్రాట్స్ కి సాధ్యమవుతుంది. ఒకవేళ పొలిటీషియన్ కూర్చుంటే ఆయన మళ్ళీ బ్యూరోక్రాట్స్ మీద ఆధారపడాలి. ఇప్పుడు మనం అంటున్నాం కేసీఆర్ గారిని తప్పుదో పంపించారు సోమేష్ కుమార్ గారు అని అంటాం. మరి అదే విధంగా ఒక సోమేష్ కుమార్ లాంటిదే ఆల్రెడీ ఒక పొలిటీషియన్ ఉంటే ఐ డోంట్ థింక్ హీ విల్ రిలై ఆన్ అనదర్ సోమేష్ కుమార్. కాబట్టి హ్యావింగ్ ఎ నాలెడ్జబుల్ బ్యూరోక్రాట్ విత్ ఎ క్లీన్ ట్రాక్ రికార్డ్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళ సక్సెస్ఫుల్ బ్యూరోక్రాట్ ఉంటే ఖచ్చితంగా హీ విల్ ఆయన అడ్మినిస్ట్రేషన్ భిన్నంగా ఉంటుంది. అండ్ పొలిటికల్ సగాసిటీ కూడా తగు విధంగా అందుబాటులో ఉంటుందని నేను భావిస్తాను. ఎస్, సతీష్ గారు, ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే ఆ జిల్లాలో జరగని అభివృద్ధి అనేటటువంటిది ఏది ఉండదు. సుమారు 4235 స్కీములలో ఒక ఐఏఎస్ అధికారికి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయి. వాళ్ళు జిల్లాలో కావాల్సినటువంటి అన్ని అభివృద్ధులు చేయవచ్చు. ఎంజీఆర్ఎస్ నిధులు కానివ్వండి, వర్క్ ఫర్ ఇంకా చాలా వరకు స్కీమ్స్ అనేటటువంటిది టోటల్ కలెక్టర్ చేతిలోనే ఉంటాయి. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా, అప్పుడు 100%గా పవర్స్ని ఇన్వోక్ చేయకుండా ఇతర రాజకీయ పార్టీలకు పోతే అక్కడ కూడా వాళ్ళు ఒక బాసిజంనే అలవాటు పడతారు కదా. ఒక 100% పర్ఫెక్ట్ బ్యూరోక్రాట్గా ఎట్లా వర్క్ చేస్తారు సార్? అదే చెప్తున్నాను సార్ నేను. ఒక బ్యూరోక్రాట్ ఎవరైతే ఉంటారో ఆ బ్యూరోక్రాట్ ఎప్పుడైతే మీకు పొలిటికల్ పొజిషన్ మీకు వచ్చిందో ఆ పొజిషన్ రాకముందు పబ్లిక్తో ఇంటరాక్షన్ అయ్యి, పబ్లిక్లో చైతన్యపరిచి, పబ్లిక్లో కొంతకాలం ట్రావెల్ చేసి, పబ్లిక్ ఇల్లిటరసీగా ఉన్నటువంటి పీపుల్ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకుని, వాళ్ళ యాటిట్యూడ్ని అర్థం చేసుకుని అప్పుడు పొలిటికల్ సిస్టంలోకి వస్తే ఒక సీక్వెన్స్ బెటర్గా. అట్లా కాకుండా నేను డైరెక్ట్గా ఆఫీసర్ని కదా, నేను రిటైర్ అయ్యాను కదా, నన్ను పట్టుకెళ్ళి రాజ్యసభ లేకపోతేనేమో ఇంకొకటో చేసి నన్ను మినిస్టర్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇంటలెక్చువల్ అండి, నేను చదువుకున్నవాడిని. నేను వెళ్ళి ఆకలేసి వాడి దగ్గరికి వెళ్ళి నేను పోలవరం ప్రాజెక్ట్ కడతాను, లేకపోతే నేను అమరావతి చేస్తాను, లేదా వైజాగ్ చేస్తానంటే అయినా నాకెందుకు, నాకు భోజనం పెట్టాలని అడుగుతాడండి వాడు. ఎస్, ఇప్పుడు అవన్నీ కాదు కదా.